హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కిచెన్. ఈరోజు ద ఇండస్ వ్యాలీ క్యాస్ట్ ఐరన్ దోశ తవా డెలివరీ అయిందండి. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. తవా మాత్రం చాలా స్మూత్గా ఉందండి. స్మూత్ ఫినిషింగ్ బాగా ఇచ్చారు. ఇది 2.5 కేజీ పైనే ఉందండి. కరెక్ట్గా 2.5 కేజీ ఉన్నట్టుంది. మీడియం సైజ్ అండి ఇది. సీజనింగ్ చేసుకోవాలి మనం. అండ్ అలాగే 1 స్పాచ్లా కూడా ఇచ్చారు ఉడింది. న్యాచురల్ నాన్ స్టిక్ అండి. 100% న్యాచురల్ కెమికల్ కోటింగ్, టాక్సిన్ ఫ్రీ. దీని మీద ఆమ్లెట్, చపాతీ, బటర్ నాన్స్ చేసుకున్నా కానీ దోశలు అతుక్కోకుండా బాగా వస్తాయి. అండ్ అలాగే 1 మాన్యువల్ కూడా ఇచ్చారండి, ఎలా యూస్ చేసుకోవాలి అని. దీని మీద మెటల్ స్పాచ్లా యూస్ చేసినా కానీ స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. అండ్ అలాగే ఇది లాంగ్ లాస్టింగ్ వచ్చిందండి. ఫస్ట్ దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీన్ని బాగా స్క్రబ్బర్తో వాష్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం బ్లాక్గా వస్తుంటుందండి, అదంతా పోవాలి. క్లాత్ తోటి బాగా నీట్గా తుడుచుకోవాలి తడారేంత వరకు. తవా డ్రై అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమే పెట్టుకోవాలండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. తవా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాటన్ క్లాత్తో బాగా రబ్ చేసుకోవాలి. అప్లై అయ్యేంత వరకు తవాకి ఆయిల్. కాస్ట్ ఐరన్ తవాస్ యూస్ చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. లాంగ్ లాస్టింగ్ ఉంటాయి లైఫ్ అంతా. హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఆయిల్ అంతా క్లీన్ అయ్యేలాగా మళ్ళీ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని తడారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాటన్ క్లాత్తో బాగా అప్లై చేస్తున్నాను. ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత హాఫ్ ఆనియన్ తీసుకొని 2 టైమ్స్ రబ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా దోశ వేసుకుందామండి. ఒక గరిటెడు దోశ పిండి వేసుకొని బాగా రబ్ చేసుకుంటే, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని దోశ బాగా కాలనివ్వాలి. సిమ్ టు మీడియం ఫ్లేమే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది దోశ. ఫస్ట్ 2 దోశలు సరిగా రావండి, తర్వాత నుంచి ఇంకా బాగా వస్తాయి. చూడండి, స్టిక్కింగ్ అతుక్కుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని నీట్గా క్లాత్తో తుడుచుకొని మళ్ళీ దోశ వేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత నుంచి కొంచెం దోశలు బాగా వస్తాయి. సెకండ్ దోశ వేసుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా సీజనింగ్ చేయాలండి నా క్యాస్ట్ ఐరన్ తవాసు. చపాతీ, ఆమ్లెట్ వేసుకున్నా కానీ దోశలు అతుక్కోకుండా బాగా వస్తాయి. ఇది కొంచెం పర్వాలేదు, ఇంకా బాగానే వస్తుంది. ఇంకా అదండి ఇండస్ వ్యాలీ క్యాస్ట్ ఐరన్ దోశ తవా.
నేను మళ్ళీ ఇంకొక దోశ కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. థర్డ్ దోశ కూడా చాలా ఇంకా బాగా వచ్చింది. ఫస్ట్ రెండే కొంచెం పాడవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజూస్ కిచెన్.